డాడీ బయటకు తీసుకెళ్తావా? బయటికి వెళ్దామా? వెళ్దాం. రా తల్లి వెళ్ళొద్దాం. డాడీ నన్ను బయటకు తీసుకెళ్తున్నాడు. నేను ఏది అడిగినా కొనిస్తాడు. ఏది అడిగినా కొనిస్తాలే తల్లి. అవి వెక్కమ్మా వెళ్దాం. నేను ఎక్కను. ఏమ్మా? హెల్మెట్ పెట్టుకోలేదు నువ్వు. ఇక్కడే కదమ్మా షాపు, దగ్గరే కదా, వెళ్ళొచ్చేద్దాం, పర్లేదు. హెల్మెట్ లేకపోయినా పర్వాలేదు. దగ్గర డిస్టెన్స్ అయినా కూడా హెల్మెట్ మస్ట్ గా పెట్టుకోవాలి. బా ఇవన్నీ నీకు ఎవరు చెప్పారమ్మా? మా స్కూల్లో టీచర్స్ ట్రాఫిక్ గురించి చెప్పారు. ఇంకా సిగ్నల్స్ లో హెల్మెట్ ఫస్ట్, డ్రైవ్ నెక్స్ట్ అని కూడా చెప్పారు. కొంచెం డిస్టెన్స్ అయినా కూడా హెల్మెట్ పెట్టుకోవాలని సోషల్ మీడియాలో కూడా చెప్తున్నాడు డాడీ. సారీ తల్లి, నేను మర్చిపోయిన నా జాగ్రత్తలు నాకు గుర్తు చేసావు. సరే హెల్మెట్ తీసుకొని రా. ఇదిగో. థ్యాంక్ యూ మా. దమ్మా అభి ఎక్కు. ఎక్కను. మళ్ళీ ఏమైందమ్మా? హెల్మెట్ క్లిప్ పెట్టుకోలేదు డాడీ. సరే హ్యాపీనా? హ్యాపీ డాడీ. అభి కూర్చున్నావా? ఎక్కండి డాడీ. అరే నువ్వెప్పుడు హెల్మెట్ పెట్టుకున్నావా? అమ్మ హెల్మెట్ తెచ్చి పెట్టుకున్నా. డబుల్ హెల్మెట్ కూడా పెట్టుకోవాలని ట్రాఫిక్ వాళ్ళు చెప్తున్నారు కదా డాడీ. ఓకే వెరీ గుడ్ అమ్మా. ఎప్పుడు తక్కువ డిస్టెన్స్ అయినా కూడా హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకు డాడీ. హెల్మెట్ తో పాటు క్లిప్ కూడా పెట్టుకో. నువ్వు కావాలి డాడీ. అలాగేనమ్మా. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 102 మంది చనిపోయారు. ఇందులో 63 మంది మోటార్ సైకిలిస్టులు. ఈ 63లో కూడా 49 మంది హెల్మెట్ ధరించిన వారు. మిగతా వారిలో కూడా హెల్మెట్ ధరించిన క్లిప్ మరచి చనిపోయిన వారు 5 మంది. ఒక హెల్మెట్ ఒక కుటుంబాన్ని రక్షిస్తుంది. నో హెల్మెట్ నో డ్రైవ్. హెల్మెట్ ధరించండి, క్లిప్ పెట్టుకోండి, సురక్షితంగా గమ్యాన్ని చేరండి.